హాయ్ అండి, 10th క్లాస్లో మ్యాథ్స్ వీక్. 10th క్లాస్ అనగానే చాలా మెమరీస్ అయితే దాగుంటాయి కదా. 10th క్లాస్ ముందు వరకు కథ ఒకలా ఉండేది. మ్యాథ్స్ రాకపోయినా ఎగ్జామ్లో ఎవరో రాసింది చూసేసి మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు కొట్టేసేవాళ్ళు. 10th క్లాస్కి వచ్చేసరికి కథ మరోలా ఉండేది. ఎందుకంటే 10th క్లాస్లో పబ్లిక్ పరీక్షలు ఉంటాయిగా. అందుకే చచ్చినట్లు జాగ్రత్తగా అన్నీ బట్టి చదివేవాళ్ళం. ప్రతి సబ్జెక్ట్ కూడా మేనేజ్ చేస్తూ చదివేవాళ్ళం అనుకోండి. ఆఖరికి రాని హిందీని కూడా కూని చేసి రాసేవాళ్ళు. సోషల్ అయితే అడిగిన ప్రశ్నకు సమాధానం తప్ప మిగతా సోషల్ బుక్లో ఉన్న స్టోరీ అంతా రాసేవాళ్ళం. కొంతమంది ఇంగ్లీష్ అయితే అసలు చెప్పనవసరం లేదు. కాన్వర్సేషన్ రాయమంటే వచ్చిరని బట్లర్ ఇంగ్లీష్తో కాన్వర్సేషన్ పూర్తి చేసేవాళ్ళు. కానీ మ్యాథ్స్ మాత్రం చుక్కలు చూపించేవి. మ్యాథ్స్ సార్ ఎన్ని ఎక్స్ట్రా క్లాసులు తీసుకున్నా మనకు మాత్రం బుర్రకెక్కేది కాదు. కొంతమంది సూత్రాలు వచ్చినట్టే అనిపించేవి. అన్ని ఫార్ములాలు కూడా గుర్తున్నాయిలే అనిపించేవి. కానీ ఎగ్జామ్లో మాత్రం తోక తల అన్నట్టు ఉండేది. అన్ని సబ్జెక్టులు మార్కులు మొత్తం బాగా వచ్చాయి. ఈ మ్యాథ్స్ వల్ల మార్కులు మొత్తం తలకిందులైపోయాయి. అందుకే 10th క్లాస్లో ఫైనల్ ఎగ్జామ్కి దేవుడికి కోరుకునే వాళ్ళం, మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యేలా చూడు స్వామి అని. ఈ దెబ్బకు మళ్ళా మ్యాథ్స్ జోలికి పోకూడదు అని ఫిక్స్ అయిపోయేవాళ్ళం. కానీ అసలు విషయం ఏమిటి అంటే చాలామంది నాకు మ్యాథ్స్ రాదు అంటూనే మళ్ళీ ఇంటర్మీడియట్లో మళ్ళీ ఎంపీసీ గ్రూపే తీసుకుంటారు. మీరు మీ 10th క్లాస్లో ఫస్ట్ బెంచ్రా, బ్యాక్ బెంచ్రా, మిడిల్ బెంచ్రా కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.